సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఈ సీజన్ బాగుందా? కొత్తగా ఉంది. ఓకే. ఎవ్రీ సీజన్ డిఫరెంట్ ఉంటుండే. ఈసారి మా ఫ్రెండ్ అలా లోపల ఉండేసరికి ఈ సీజన్ ఇంకా డిఫరెంట్ గా హిట్ అవుతుంది. అనుకున్నారా అసలు? అంటే మనము ఇండస్ట్రీకి మనకి ఏం సంబంధం లేదు, సడన్గా మన ఫ్రెండ్ వెళ్ళి సడన్గా బిగ్ బాస్లో ఉండడం, ఆ గేమ్ ఆడడం ఏమనిపిస్తుంది మీకు? అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్. అటు అసలు ఆ కోర్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రియాని మేము. ఉంటుంది అలా చూస్తాము, రోజు చూస్తాము అని అసలు ఆ థాట్సే లేకపోయిండే. అసలు ఒకటేసారి అది చాలా డిఫరెంట్గా హిట్ అయిపోయింది మాకు. అలా వెళ్ళడం సో సర్ప్రైజింగ్, సో ఎక్సైటెడ్. సేమ్ తన ఎలా ఉందో వీ ఫీల్ ద సేమ్ థింగ్. మేము కూడా అలానే ఉన్నాం. ఇప్పుడు మీరు కాపాడుకోలేము బౌన్సర్ లాగా వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు. అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు చూసారా మీరు? చూసారా? అగ్ని పరీక్ష నుంచి బయటికి రాగానే బయటకు వెళ్ళిన జనాలందరూ పలకరించడం అన్ని జరిగాయి. చాలా ఇక్కడే తను కర్నూలు అగ్ని పరీక్ష అయిపోగానే వచ్చి అందరూ కాలేజెస్ లో కూడా గుర్తుపట్టి సెల్ఫీస్ అడగడము. అప్పటికే చాలా రీచ్ వచ్చేసింది. మనం కూడా దిగిపోవాలి, మనం కూడా సెల్ఫీలు ఇవ్వాలి, స్టేజ్కి వెళ్ళాలి అని అనిపించిందా? ఒకసారి అనిపించింది నిజంగా. నీకా? నాకైతే అనిపించింది సీరియస్ గా. అసలు అంటే మేము ఇక్కడ రెగ్యులర్ గా ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా జస్ట్ వెళ్ళే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయిపోయాక అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు కూడా. బయటికి వెళ్ళే కొద్దీ అదంతా మాకు కొత్తగా అనిపించింది కదా. వీఆర్ పార్ట్నర్స్, మేము కూడా జస్ట్ రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళమే. అలా ఒకటేసారి వెళ్ళే లోపల చాలా కొత్తగా అనిపించింది. చాలా మంచి జనాలు కూడా బాగా యాక్సెప్ట్ చేసి ఫొటోస్ దగ్గర నుంచి వాళ్ళ ఏదైనా సజెషన్స్ షేర్ చేయడము అది చాలా బాగా అనిపించింది. ఒక దెబ్బకి అనిపించింది వెళ్ళింటే బాగుంటుంది. ఒక వీడియో నేను ఒక వీడియో పంపించేసింటే అయిపోతుంది. మీ ఇద్దరికే గొడవలు. అంటే బిగ్ బాస్ లోని తను ఏడ్చిందండి. లైక్ ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి నేను ఫ్రెండ్స్తో మాట్లాడలేదు, అయ్యో ఫ్రెండ్స్తో మాట్లాడతా, ఈవినింగ్ మాట్లాడతా అని ఏడ్చింది. నిజంగా అంత ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది? ఏం మాట్లాడుతుంది మీ అందరితో? డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కలుస్తూనే ఉంటాం. మార్నింగ్ డే టైం జిమ్ లో కానీ, లేకపోతే ఈవినింగ్ వచ్చేసి బయట ఎక్కడైనా కలవడము, రెగ్యులర్ గా మీట్ అవుతూనే ఉంటాము. లేచినప్పటి నుంచి తిరిగేదే గల్లీ ఫ్రెండ్స్ లాగా అయిపోయింది ఇక్కడ ఈ జిమ్ వచ్చేసి. సో తను బేసిక్గా డైలీ అక్కడికి వెళ్ళేసరికి అదంతా మిస్ అయిపోయింది. ఒకటే రోజు మొబైల్ లేదు, ఫ్రెండ్స్ లేరు, ఈవెన్ వాళ్ళ ఇంటికి కూడా అందరూ వెళ్ళేవాళ్ళు. సో అదంతా తను మిస్ అయిపోయింది. తనైతే అదంతా గుర్తొచ్చేసి తను వెంటనే ఫస్ట్ డే ఏడ్చేసింది. ఆ ఫ్రెండ్స్ మీరేనా? మాతో పాటు ఇంకా ఇంకొంతమంది కూడా ఉన్నారు. ఇంకొంతమంది ఉన్నారు. అంటే చిన్నప్పటి నుంచి తను పెరిగిన విధానమైనా ఏదైనా కూడా అండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫ్రెండ్స్ తోటి అలానే సోషలైజ్ అయ్యే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. మాకు ఆ లిమిట్ ఉన్నా ఏది ఉన్నా కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం రెగ్యులర్ గా. సో వాళ్ళ ఇంట్లోనే తినేవాళ్ళం. మాకు ఎలా అంటే వాళ్ళ ఇంట్లో చాలా ఫ్రీగా ఉండేది. అండ్ ప్రియా కూడా చాలా మెచ్యూర్డ్ గా అందరితో చాలా బాగుండేది. సో మాకు ఆ ర్యాప్ అనేది చాలా బాగుంటుంది ప్రియాతోటి. ఒకవేళ ప్రియాని లేదు అంటే ఏదైనా ఒక మీట్ లో అది చాలా బోరింగ్ ఉంటుంది మాకు. ప్రియా ఉంటే ఆ ఎక్సైట్మెంట్, ఆ కొంచెం ఆ ఊపు అంతా ఉంటుంది. హైపర్ యాక్టివ్ చాలా బాగుంటుంది. ఆ డెసిషన్స్ కొన్ని మాకు చాలా వరకు తన సైడ్ నుంచే మేము వెళ్తాం. సో ఇట్లా ఒకటేసారి తను మా దగ్గర లేదు అన్న ఫీల్ మాకెంత ఉందో తనకు కూడా అంతే ఉండిద్ది. సో షీల్ బి మిస్సింగ్ అస్ ఎ లాట్ అని అనిపించింది. ఎలా ఫ్రెండ్స్ మీరు? మేము ఆల్మోస్ట్ నేను ప్రియాతో 7th క్లాస్ నుంచి వీఆర్ ఇన్ సేమ్ స్కూల్. ఆ మధ్యలో తర్వాత ఇంటర్లో తర్వాత ఎడ్యుకేషన్స్కి ఇద్దరం డిపార్ట్ అయిపోయాము. తర్వాత వీ స్టార్టెడ్ ప్రాణ ఈవెంట్స్ అని ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. నేను ప్రియా కలిసే స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసినప్పుడు మా ఐడియాలజీస్ కానివ్వండి ఇవన్నీ అంటే ముందు నుంచే చిన్నప్పటి పరిచయం కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ గ్రో అవుతూ ఆ మెచ్యూరిటీతో పాటు బాగా పెరిగాం. సో బయట మేము ఈవెంట్ స్టార్ట్ చేసిన మెయిన్ మోటివ్ కూడా అదేదో బిజినెస్ కాదు. ద మెయిన్ థింగ్ ఈస్ కర్నూలు పీపుల్ వాళ్ళని సోషలైజ్ చేయాలి అన్న మెయిన్ థాట్ ప్రియాకే వచ్చింది. వీ హ్యావ్ టు సోషలైజ్ కర్నూలు పీపుల్. ఒక అబ్బాయి అమ్మాయి కలిస్తేనే అమ్మో అనుకునే ఊరు అయిపోతుంది ఇది. దే హ్యావ్ టు కమ్ టు ఏ ఈవెంట్. ఒక ఫ్లోర్ మీద వాళ్ళందరూ ఉండాలి, ఆ సోషలైజ్ మూవ్మెంట్ రావాలి. అలాంటప్పుడే గుడ్ థాట్స్ అనేవి బయటికి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఇలాంటివి చాలా మైండ్లో నాకు ప్రియాకి అట్లాంటి ఐడియాలజీస్ కలిపి ఒక 3 years 4 years బ్యాక్ ప్రాణ ఈవెంట్స్ స్టార్ట్ చేసాము. అండ్ వీ డన్ మెనీ ఈవెంట్స్ అండ్ వీఆర్ ఇన్ టు సక్సెస్ రేషియో. ఈ రోజు కూడా కర్నూలులో ప్రాణ ఈవెంట్స్ అంటే అది ఒక మంచి బ్రాండ్ లానే మేము మేక్ ఓవర్ చేసాం. దాంట్లో ప్రియాస్ పార్ట్ ఈస్ మేజర్. చాలా 50% ప్రియా. అండ్ తన బయోలో ఉంది కదా? బయోలో ఉంది. షీ ఈస్ ద CEO, నేను మేనేజింగ్ డైరెక్టర్, అండ్ మా ఫ్రెండ్ కూడా ఒక అతను ఉంటాడు. సో మేము ముగ్గురం కలిసి దాన్ని చాలా బాగా లీడ్ చేసాము. అండ్ మేము అనుకున్నది అయితే రీచ్ అయ్యాం. థింగ్ లైక్ సోషలైజింగ్ పీపుల్ అనేది చాలా మంచిగా చేసాం. నా పరిచయం అయితే ప్రియాతోటి అదే. ఆల్మోస్ట్ నాది ఒక 10 years జర్నీ ప్రియాతోటి. తను పెరిగే దగ్గర నుంచి నేను చూస్తూ వచ్చాను. బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి లేదు, అలాంటివి ఏం లేవు. ఉండింటే కూడా నేను చెప్పిస్తుంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ కెన్ సే. అవును, తను యాక్చువల్లీ బాగుంటుంది. చాలా మంది స్టార్టింగ్ తను చూడగానే ఫస్ట్ ట్రోల్ అయ్యిందే, అంటే లైక్ మీమ్స్ వేసారు, మంచిగా పాజిటివ్గా చాలా బాగుంది అని చెప్పి వేయడం జరిగింది. అంటే అంత బాగున్న అమ్మాయికి ఈ జనరేషన్లో బాయ్ ఫ్రెండ్ లేడంటే
అంటే సాహసం ఏం చెప్పాలి? ఒకవేళ ఉంటే చెప్పడానికి తను కూడా భయపడదు. ఒకవేళ ఉండింటే మేము చెప్పడానికి కూడా మేము వెనకాడుకుంటుంటాం. దట్స్ నాట్ ఎ ఇష్యూ యాక్చువల్లీ. ఒకవేళ ఉండింటే లేదు కదా. ఒకవేళ ఉండినా కూడా అది మేము ఈజీగా చెప్పేసేవాళ్ళం. ఓకే ఓకే. అదేం పెద్ద మ్యాటర్ కూడా కాదు యాక్చువల్లీ. తను ఎంత లేదన్నా చెప్పేస్తారు కదా. అదేం పెద్ద- మరి మ్యారేజ్ చేసి చూస్తున్నారు పెళ్లి సంబంధం? అంటే ఇంకా లవర్ లేనప్పుడు ఇంట్లో పెళ్లి చూపులు చేస్తారు కదా అన్న. చూడకుండా అయితే వదిలేరు కదా. గాల్లో అమ్మ నువ్వు తెచ్చుకోకరు అయితే అన్నారు కదా. పాపం వాళ్ళ ఇంట్లో తను ఎప్పుడంటే ఒక 1 year నుంచే చూస్తున్నారు. నీకు చూస్తున్నారా మ్యాచెస్? నీకు? నాకు ఈ ఇంటర్వ్యూలో చెప్పకూడదు లేదు. ఓకే. ఇప్పుడు లైక్ మీతో ఇప్పుడు ఎలా అయితే మీతో ఉన్నదో, మీతో ఎలా అయితే మీతో మాట్లాడుతుందో హౌస్లో అలానే ఉందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంది. As is. తను ఏ ఒక్కటి కూడా తన క్యారెక్టర్ అని మార్చుకోలేదు. తను బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది. మనకు తెలుసు మనతో ఎలా ఉంటుందో, మనం తనతో ఎక్కువ జర్నీ చేస్తాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది తను ఏంటి అనేది. బట్ సడన్గా స్క్రీన్ మీద వచ్చేసరికి వేరే వాళ్ళకి తెలియదు తన బిహేవియర్ ఏంటి, తను ఎలా మాట్లాడుతుంది, ఎంత కమాండింగ్ మాట్లాడుతుంది అని వేరే వాళ్ళకి తెలియదు. అలానే ఇప్పుడు హౌస్లోకి వెళ్ళాం కానీ అంటే అగ్ని పరీక్షలో పాజిటివ్గా తను చూశారు బయట జనాలు అంతా. లోపలికి ఒక్కసారి వెళ్ళంగానే నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది. మీకు ఏమనిపించింది? బేసిక్గా అగ్ని పరీక్షలో తనకు ఛాన్స్ రాలేదు వాయిస్ రైజ్ చేయడానికి, మాట్లాడడానికి. అక్కడ కంప్లీట్ గేమ్స్ అయిపోయినాయి, టాస్క్ అయిపోయింది. తనకు అక్కడ ఛాన్స్ రాలేదు. ఇక్కడ ఏమైపోయిందంటే బయట అయినా నార్మల్గా అయినా తన ఓకలే అంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నార్మల్గా మాట్లాడినా, మాతో మాట్లాడినా, హలో అన్నా కూడా తను మాట్లాడే మాటలు కూడా అలానే ఉంటుంది. తన వాయిసే అంత బేసిక్గా. సో తను అది అక్కడ బిగ్ బాస్ లో తనకు ఛాన్స్ వచ్చింది, మాట్లాడే ఛాన్స్ వచ్చింది. తను పాయింట్ రేస్ చేసిన ప్రతిసారి ఏమవుతుందంటే వాయిస్ అలా ఉండడంతో అది బేస్ అలా వెళ్తుంది, జనాలకు అట్లా పోర్ట్రే అవుతుంది తప్ప తను మాట్లాడే ప్రతి మాట కూడా పాయింట్ ఉంటేనే మాట్లాడుతుంది. తను కూడా వేరే పాయింట్ అయితే మాట్లాడట్లేదు. ఇదే ఫేమస్ అయ్యే టైంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అప్పుడు ఈక్వల్ టు మీమ్స్ వచ్చాయి. మీ వాయిస్ చాలా క్యూట్ ఉంది, మీ వాయిస్ అండి అని. మేము పేజెస్ చూస్తాం కాబట్టి చాలా మంది స్ట్రెస్ అవుట్ చేసి చూపించారు. సేమ్ తను చెప్పినట్టే అక్కడ పాయింట్ రాలేదు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎక్కువసేపు మాట్లాడడానికి స్కోప్ ఇవ్వలేదు. ఇంటికి వచ్చింది. తను వచ్చిన తర్వాత నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది. అది మేము కామెంట్స్ రూపంలో చూస్తున్నామా, పోస్టులు చూస్తున్నామా, వేరే వాళ్ళు పెట్టిస్తున్నారా, ఇదంతా కాకపోతే మేము ఒక నెగిటివ్ ప్లాట్ఫామ్ అనేది చూసాం ఫస్ట్ టైం. అది మేము ఫేస్ చేయడం కూడా ఫస్ట్ టైమే, తను కూడా చేయడం. అంటే తనకు తెలుసు లోపల ఉంది, మేము చూస్తున్నాం. సో నేను అంటుంది ఏంటంటే గొంతుని ఎవరి కోసమో మనం మార్చుకోలేము. సేమ్ బిహేవియర్ ఎట్లనో మనం ఏవేవైతే మన పర్స్పెక్టివ్స్ ఉంటాయో వీళ్ళెట్లో మార్చుకోలేము. గొంతు అయితే అసలుకే మార్చుకోలేము. బాగుంది అన్న కాన్సన్ట్రేషన్ తోటే తను వెళ్ళింది. అక్కడికి వెళ్ళి గొంతు మార్చుకుని అయితే మాట్లాడలేదు. అదే గొంతు మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే ప్రియాకి వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉంటది. వాటర్ తాగితే గొంతు అనేది ఈజీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బయట వాటర్ కూడా ఎక్కువ తాగొద్దు. అవునా? ఈ మామూలుగా తన ఇంట్లో నుంచే బాటిల్ ఫిల్టర్ వాటరే తాగుతుంది. అక్కడికి వెళ్ళి వాటర్ డిఫరెన్స్ చాలా వచ్చేసింది. ఫిల్టర్ వాటర్ ఉంటుంది కానీ నోస్ చాలా వరకు బ్లాక్ అయ్యి తను సింగిల్ నోస్ తోటే మాట్లాడుతుంది. అక్కడ వాయిస్ వేరియేషన్ చాలా డిఫరెంట్ గా వస్తుంది. మైక్ నుంచి జనరేట్ అయ్యేది. అది జనాలకు మీది వేరే బొంగురు గొంతు ఇలా అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు గొంతుని చూస్తున్నారా, గేమ్ చూస్తున్నారా? దట్స్ ద థింగ్. గొంతు వల్ల మీరు గొంతు వల్ల ఒక నెగిటివిటీ, ఆ గొంతునే గేమ్ లో చూస్తున్నారు, ఆ గేమ్ నుంచి నెగిటివ్ ఇంపాక్ట్. అంటే మీకు అంటే మీ ఫ్రెండ్ కాబట్టి మీరు ఆబ్వియస్లీ మీరు మంచిగా పాజిటివ్ గా మాట్లాడతారు. మీకు ఎక్కడ సీజన్ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడ తప్పు అనిపించలేదా? తప్పు అనిపించింది 100%. ఏ విషయంలో తప్పు అనిపించింది అంటే ఓకే అంటే ప్రతి దగ్గర ఏమి తను వాంటెడ్లీ స్టాండ్ తీసుకుంటుంది అని పోర్ట్రే అవుతుంది కదా, తన బిహేవియరే అంతా. షీల్ టాక్ లైక్ దట్ ఓన్లీ. తప్పు ఉంది అంటే తప్పు ఉందనే చెప్తుంది, లేదు అని అంటే లేదనే చెప్తుంది అని. కాకపోతే మాకు ఎక్కడ అనిపించింది అంటే ఆ షో పరంగా షీఈస్ నాట్ లైక్ అంటే ఉన్నదానికి కాకుండా షో పరంగా ప్రతి దగ్గర తను ఏదో కొంచెం గట్టిగా స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నట్టు అవతల వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నారు అని. సో దీంట్లో ఏంటంటే షో పర్స్పెక్టివే ప్రాబ్లం. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని పెట్టారు, ఇట్స్ ఓకే. అది తను అనింది సెలబ్రిటీస్ వర్సెస్ ఇది కామన్ పీపుల్ అవుతుంది అని. అది హార్ష్ రియాలిటీ. తను కామన్ పీపులే, వాళ్ళు లోపలికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడడం రాలేదు అంటే తను మాట్లాడుతుంది. ఆ గొంతు గట్టిగా అనిపోయే లోపల అంటే ప్రతిదానికి స్టాండ్ తీసుకుంటుంది, ప్రతిదానికి ఆర్గ్యూ అని ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు. సో అది ఇంకా కొంచెం ఏమన్నా ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ తోటి కొంచెం వేరే కొంచెం కలిసి ఎక్కువ ఉండట్లేదు అని ఒకసారి అనిపించింది. కానీ తర్వాత మళ్ళీ సేమ్ ర్యాప్ వచ్చేసింది, తను అందరితో బాగానే ఉంటుంది. అన్ని సీజన్స్ చూసావా బిగ్ బాస్? అన్ని చూసాను. ఏం డిఫరెన్స్ ఉంది నీకు దానికి? అసలు ఈ షో కాన్సెప్టే కంప్లీట్ డిఫరెంట్. లాస్ట్ టైం ఒక కామనర్ వచ్చాడు, ఎంతో మంది ఉన్నారు, అది పక్కన పెడితే అందరం వెళ్ళారు.
దీంట్లో ఏమైపోయింది అంటే షో అనేది కంటెంట్ చేంజ్ అయింది. మీరు కూడా వెళ్ళారు. దీంట్లో ఫస్ట్ టైం ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, ఓనర్స్ ఇట్లా టెనెంట్స్ అనేది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ వెళ్తున్నప్పుడు కూడా మా వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రీవియస్ షోస్ చూసి ఏమైనా నేర్చుకోవాలన్నా కూడా దీంట్లో కొత్తగా ఉంది. సో వీళ్ళకి కొత్తనే, సెలబ్రిటీస్ కూడా కొత్తనే. సెలబ్రిటీస్ అన్నా కూడా దిల్ బి సీయింగ్ కెమెరా, వాళ్ళు చాలా రోజుల నుంచి ఆ సెలబ్రిటీ ఫీల్డ్ ఆ లైమ్ లైట్ లో ఉంటారు. మా వాళ్ళు కంప్లీట్ కామనర్స్. మా ప్రియా అని అసలు తనకు సోషలైజ్ అవుతుంది అంటే అది ఓన్లీ ఒక మా రెగ్యులర్ బ్యాచ్ తోటి ఫస్ట్ టైం అలా కెమెరా ఫేస్కి వెళ్ళింది. సో అక్కడ మాట్లాడే ప్రతి పాయింట్ని మీరు ఆర్గ్యుమెంట్ అంటున్నారంటే ఒక్కసారి ఆ పాయింట్ కూడా వినండి అనేది నా పర్సనల్ సజెషన్.